మహాపరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి, నీ ఘననామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. మరొక వారం తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి నాయనా నీ నామాన్ని తండ్రి స్మరించుకుని ధన్యకరమైన పరిస్థితులను మా అందరికి అనుగ్రహించారు. మా యొక్క జీవితాలలో ఒకానొక సమయంలో తండ్రి, మీ యొక్క పాద సన్నిధిలోకి తండ్రి అడుగు పెట్టడానికి కూడా ఏమాత్రం యోగ్యత లేని మా బ్రతుకులలో తండ్రి నాయనా మీరే వచ్చి నివాసం కలిగి ఉన్నారు అంటే ఎంత గొప్ప ధన్యత తండ్రి. లోకాలను సమస్తమును కలిగజేసిన తండ్రిగా మీరు మాకున్నందుకు, దేవాతి దేవునిగా మిమ్ములను మేము కలిగి ఉన్నందుకు మా జీవితాలు ధన్యమయ్యాయి తండ్రి. ఈరోజు నాయనా మేము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించడానికి, నిన్ను మహింపరచడానికి తండ్రి మా జీవితాల్లో మిమ్మల్ని మేము కలిగి ఉండడానికి ఇది కేవలం మీ ద్వారా మాత్రమే మాకు కలిగిన ఘనత తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా నీ సహాయం దయచేయమని, కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, చెప్పబోతున్న మాటల్లో నీ యొక్క సహాయం మాకు అందించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా శ్రేష్టమైన సంగతులను ప్రతి వారం మనం వింటున్నాం. కానీ వింటున్న మీరు మరి ఎంతవరకు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను సద్వినియోగపరుచుకుంటున్నాను అని సంతోషంగా మీతో చెప్తున్నాను. మరి మీరు సద్వినియోగపరుచుకుంటున్నారా? దేవుని చిత్తమైతే ఒక లెసన్ని నేను ప్రిపేర్డ్ అయ్యానంటే అది కేవలం ఎవరి గురించి కాదు, మన సంఘం గురించే. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మా సంఘం గురించి ఒక శ్రేష్టమైన సంగతిని మాకు తెలియచేయి అన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అది వీలైతే పై వారం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారిని చాలామంది ఏ విధంగా అంగీకరించట్లేదో చాలామందికి తెలియట్లేదండి. కొంతమంది ఏమని అంగీకరిస్తున్నారంటే మాకు అప్పులు తీరిపోతాయని, అవసరాలు అంటే వాళ్ళ మొక్కుబడులు తీరిపోతాయి చాలు అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏదో అవసరాల కోసం మాత్రమే మనము నమ్ముకోవడం, విశ్వసించడం అది దేవుని చిత్తం కాదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలాగ విశ్వసించాలి? ఆల్రెడీ మనం అందరం కూడా విశ్వసించాం. ఇప్పుడు చెప్తున్న మాటల ద్వారా, దేవుడు చూపించిన లేఖనాల ద్వారా, ఆ లేఖనాల ప్రకారంగా మనం విశ్వసించామో లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాగ విశ్వసించకపోతే లేఖనం ప్రకారంగా మనము విశ్వసించాలి. లోకంలో దేవుని దాసులు చెప్పినట్టుగా మనం విశ్వసిస్తున్నామా? బైబిల్ గ్రంథంలో దేవుని మనసులో నుండి వచ్చిన మాటను బట్టి మనం విశ్వసిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినప్పుడు దేవుని దాసుడు అంటాడు, అమ్మ ఏం భయపడకండి, ప్రభు ఉన్నాడు, మనం చూసుకుంటాడంటే. మొన్న మేము ఒక చోటకి వెళ్ళాం. ఒక చోటకి మేము వెళ్ళిన తర్వాత సేవకులందరం కూడా కలిసి రాజానగరం వెళ్ళి దేవుని సేవకులందరం కూడా ఒకటే చెప్పాం, అమ్మ మీరేం భయపడకండి, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు మిమ్మలను, అలాగే మేము కూడా ఉన్నాము, మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టము అని చెప్పినప్పుడు చాలా ధైర్యపడ్డారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ప్రార్థన చేయడమే కాకుండా ధైర్యపరిచి వాక్యం చెప్పి వాళ్ళకి కాస్త అవసరమైనటువంటి ధన సహాయాన్ని కూడా అందించి వాళ్ళ మనసులను బలపరిచినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో వాళ్ళు బాధను చెప్పినప్పుడు నిజంగా కాస్త బాధ అనిపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఎలాగనిపించినంటే నిజంగా మాకు కూడా ధైర్యాన్ని అనిపించింది అనమాట అండి. కాబట్టి ఈరోజు మనము కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనం అందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారిని అంగీకరించడం మాత్రమే కాకుండా మన జీవితకాలం అంతా కూడా ఎలాగైతే ప్రారంభంలో ఆయనకి మాటిచ్చి మన హృదయాల్లో సురక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్వీకరించామో అదే ప్రకారంగా మనం కూడా మన జీవితాల్లో అదే విధంగా మరణించే వరకు కూడా నమ్మకమైన దాసులుగా మనం ఉండాలని కోరుతున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా మనం ఏ విధంగా విశ్వసించాలి, ఏ విధంగా స్వీకరించాలని చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 15-16 వచనాలు కలిసి ఉంటాయి, అవి చదువుతాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని
సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అని తర్వాత ఏమని పేతురు గారు మాట్లాడుతున్నారో చూడగలిగితే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని రాయబడి. ఎంత బాగుందండి ఈ మాట. మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిష్ఠించుకోవాలి. వివాహం జరుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, భర్త భార్యకి మాటిస్తాడు, భార్య భర్తకు మాటిస్తుంది. పరిశుద్ధ సంఘం ఎదుట, అలాగే దేవుని దాసుల ఎదుట, దేవుని ఎదుట వాళ్ళు ప్రమాణం చేస్తారు. నా జీవిత పర్యంతము నిన్ను విడిచిపెట్టగా నీతోనే కాపురం చేయుదును అని. ఏంటి నా జీవితాంతము అని. అంటే భర్త భార్యతో అలాగే ప్రమాణం చేస్తున్నాడు, భార్య భర్తతో కూడా అలాగే నా జీవితాంతము, నా జీవితాంతం అంటే నేను బ్రతికున్నంత కాలము నీతోనే నేను జీవిస్తాను, నిన్ను చూసుకుంటాను, నీ కష్టాల్లోనే కాకుండా బాధల్లోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా నీకు మాటిస్తున్నాను. అంతేకాకుండా నా ఆస్తిలో కూడా నేనేం చేస్తాను, సమాన హక్కురాలుగా నేను చేస్తాననేసి మాటిస్తాడు అక్కడ. కానీ ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుండి వారి యొక్క హృదయాలలో, భార్య హృదయాలలో ఎవరు ప్రతిష్ఠితం అవుతారండి? భర్త అవుతాడు. భార్య భార్య మనసులో భర్త ప్రతిష్ఠితుడైపోతాడు. భర్త మనసులో ఎవరు ప్రతిష్ఠితులవుతారు? భార్య. ఇంకా అక్కడ అప్పటి వరకు కూడా అమ్మలో వారి యొక్క మనసులో అమ్మకి స్థానం ఉంటుంది, నాన్నకి స్థానం ఉంటుంది, అందరికీ స్థానం ఉంటుంది. కానీ భార్య వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కాకుండా ఎవరికి స్థానం ఇస్తారు? ప్రథమంగా భార్యకి. ఎందుకనంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి. తర్వాత భర్త ఏం చేస్తాడు? భార్యకి స్థానం ఇస్తాడు. భార్య ఏం చేస్తుంది? భర్త. అప్పటి వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర జీవించిన అన్ని సంవత్సరాలు కూడా విడిచిపెట్టి కొత్త ప్లేస్కి వస్తుంది అనమాట. కొత్త మనుషుల మధ్యకు వస్తుంది. అక్కడ తన జీవితం ప్రారంభించబడుతుంది. అలాగే ఒకానొక సమయంలో మనం కూడా లోకంలోనే అలాగే బ్రతికాం, లోకంలోనే అలాగే జీవించాం, లోకంలోనే ఇష్టానుసారంగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము రక్షకుడిగా, లేకపోతే మనకి దేవుడిగా, అంతేకాకుండా ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనము కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అండి. అప్పటి వరకు కూడా యేసు ప్రభు అంటే మనకు తెలుసా? తెలీదు. కొత్తగా ప్రభువుని మనం తెలుసుకున్న తర్వాత, మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? కొత్తగా వివాహం అయిన తర్వాత భార్య ఏం చేయాలి? భర్త మాటకి లోబడి ఉండాలి అండి. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మన యేసుక్రీస్తు వారికి ఏమవ్వాలి? ఏం చేయాలి? లోబడి జీవించాలి. ప్రభు ఏం చేస్తున్నాడు? మనలను పోషించి సంరక్షించి ప్రేమిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ప్రభువును ఎలాగ విశ్వసించాలి అని అంటే, నీ హృదయంలో ప్రభువుగా, అంటే యేసు ప్రభు వారిని ప్రభువుగా నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయనను విశ్వసించాలి అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక మాట మనం చూడగలిగితే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఏమండి, ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు అని మొట్టమొదటి ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలట. నోటితో ఒప్పుకొని లోకానికి తెలియజేయాలి. నువ్వు లోకంలో ఇప్పుడు మేము ఆయా చోట్లకి మీటింగ్స్కి వెళ్తున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నాం? ఎవరిని ప్రకటిస్తున్నాం? యేసుక్రీస్తు వారినే. ఈరోజు కాకినాడలో దుమ్మూరుపేటలో ఒక మీటింగ్ ఉందండి, పబ్లిక్ మీటింగ్. అక్కడ ఎవరిని ప్రకటించాలి? యేసుక్రీస్తు వారినే. ఎవరు మాట్లాడతలేదండి? ఏంటి పరీక్షలు పిల్లలకండి, మీకు కాదు. పరీక్షలు మాకే అన్నట్టుగా ఉన్నారు మీరు. వాళ్ళు చూడండి పిల్లలు, వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు. 10వ తరగతి రాసే పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, మాకైతే బాగున్న పరీక్షలు, ఈరోజు మేము 9వ తరగతి మాకైతే బాగున్నట్టుగా వాళ్ళు ఉన్నారు. మీరేంటి అంత డల్గా ఉన్నారు? చెప్పండి. కాస్త దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండండి. ఏంటి వారానికి వచ్చేది ఎంతసేపు అండి? ఒక గంటన్నర ఉంటాం. ఏమండి, మనం 10:30 అనుకున్నాం, ఏ సమయం వచ్చిందని అంటున్నాడు అనుకోకండి. చెప్తున్నాను,
10:30కి అనుకున్నాము. కొన్ని 11, 12 గంటలకు వస్తున్నాం. ఉన్నది కొద్దిసేపైనా మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండమ్మా. నేను కొత్త వ్యక్తిని కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఏండి? కొన్ని సంవత్సరాల నుంచి నన్ను భరిస్తూనే ఉన్నారు మీరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను తెలిసిన వ్యక్తినే కదా! పోనంటే ఈయనంటే నేను మొన్నొచ్చారు కాబట్టి ఆయనతో వాళ్ళ భార్యాభర్తలు మనకు పెద్ద పరిచయం లేదు. నేను పరిచయమైన వ్యక్తినే కదా! ఎందుకు అలా డల్‌గా ఉన్నారు? మీకు పరీక్షలు పెట్టట్లేదనా? నెలకు బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి కదా! ఓ 12 పుస్తకాలు సెలెక్ట్ చేస్తాను. ఏండి? నెలకోటి పెడతాను పోనీ. ఓకేనా? అలా పరీక్షల్లోని మనము పరీక్షల్లో రాయగలిగితే మన యొక్క ఉత్తీర్ణత ఏంటో, మన సత్తా ఏంటో తెలుస్తది. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కని మాట రాయబడిందండి. మరలా చదువుదాం. నోటితో ఏమని ఒప్పుకోవాలంట? 10:9 యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని. నోటితో ఏం చేయాలమ్మా? ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. పౌలు గారు ఎంత మహాజ్ఞాన సంగతులను పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాడంటే, నువ్వు నోటితో ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారిని నీ ప్రభువు అని ఒప్పుకోవాలి. ఏమండి? తర్వాత దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించాలి. అంటే నోటితో ఒక పని చేయాలి, నోటికి బహిరంగంగా ఒక పని చేయాలి, అంతరంగంగా ఆత్మీయంగా అంతరంగంగా ఇంకొక పని చేయాలి. అంటే అంతరంగంగా నువ్వు యేసుక్రీస్తు వారిని మామూలుగా విశ్వసించకూడదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించినప్పుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపాడు, ఆయన లేచాడు, మరలా మృత్యుంజయుడే తిరిగి లేవడమే కాకుండా ఆయన రాబోతున్నాడని హృదయంలో విశ్వసించాలి. వస్తున్నాడని విశ్వసించాలా? వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడని విశ్వసించాలా? వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. వ్యక్తిగతంగా నేను ఏమని విశ్వసించాలంటే, యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మృత్యుంజయుడు 3వ దినాన లేచి సమాధిని గెలిచి 3వ దినాన లేచి ఆయన అందరికీ కూడా కనుపరుచుకోవడమే కాకుండా ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు. తనతో పాటు వేవేల దూతలతో తన పరివారంతో రాబోతున్నాడు. వచ్చినప్పుడు నన్ను తీసుకుని వెళ్తాడు అనే ఒక నిరీక్షణ ఖచ్చితంగా మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళ. అలాగా నీ హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. అలా విశ్వసించడమే కాకుండా నువ్వు నోటితో ఏం చేయాలి? లోకంలో ఒప్పుకోవాలి. లోకంలో ఒప్పుకుంటారా మీరు? చెప్పాలి మీరు. లాలాసేరి సెంటర్ తీసుకెళ్తాను, మరి ఒప్పుకుంటాను కదా, సెంటర్ తీసుకుని వెళ్తాను. అక్కడ మరి ప్రభు గురించి చెప్తారా లేదా? మన సెంటరే కదా, మన రోజు ఆ సెంటర్ దాటుకుని వెళ్తాం. మరి ఒప్పుకోవడం అంటే ఇక్కడ యేసు ప్రభు అని ఇక్కడ ఒప్పుకోవడం కాదు, లోకంలో అంటే బయట ఒప్పుకోవాలి ప్రియమైన వాళ్ళు. భయపడకూడదండి, లోకానికి మనము భయపడకూడదు. లోకంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చేవాడికి శ్రమ అన్నాడా? అభ్యంతరాల వలన శ్రమ పడిన వాడికి శ్రమ అన్నాడా దేవుడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? అభ్యంతరాలు ఎవరైతే కలగజేస్తారో వాళ్ళకి శ్రమ అన్నాడు. అభ్యంతరాలకు గురైన వాళ్ళకి శ్రమ అనలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకి ఎన్ని అభ్యంతరాలు కలిగినా మన నోటుతో చేయవలసిన పని ఏంటి? యేసుక్రీస్తు వారు ప్రభువు అని మనం ఖచ్చితంగా ఈ లోకంలోకి ప్రకటించాలి. అంతేకాకుండా మన హృదయంలో ఏమని విశ్వసించాలి? మర్చిపోతున్నారు మీరు. ఏమని విశ్వసించాలి? దేవుడు మృతుల నుండి లేపి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి నా కోసం రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ నిరీక్షణ ఖచ్చితంగా మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇంకొక మాట మనం చూడగలిగితే ఇదే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:11 ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 2:11 ప్రతి వాణ్ణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు, అదిగో మరలా చెప్తున్నాండి, యేసుక్రీస్తు ఎవరట? ప్రభువు. ప్రభువు అంటే పరిపాలించేవాడు, పాలకుడు. మన పాలకుడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభులు వారు. అర్థమైందండి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, నాయకులు మారిపోతారు, పార్టీలు మారిపోతాయి, కానీ ఎప్పటికీ మన జీవితంలో ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక పాలకుడు, ఒకే ఒక హృదయ పరిపాలకుడు, ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నారు? 11 ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని
ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అంత గొప్పవాడు నీ ప్రభువు. నువ్వు అంగీకరించవే లోకరక్షకుడిగా, నా ప్రాణ విమోచకుడిగా, పాపము నుండి నన్ను విమోచించాడు అనేసి నువ్వు ప్రభుని అంగీకరించేవే. ఈయన ఎటువంటి వాడు అనుకుంటున్నారు? అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు, నెంబర్ 1. ఆలోచించేయాలని కోరుతున్నాను ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం ఎలా విశ్వసించాలంటే, నోటితో ప్రభువును విశ్వసించాలి, హృదయంలో ఆయన మృత్యుంజయుడు లేచి నా కోసం తిరిగి రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు అనేది విశ్వసించాలి. రెండోదిగా మనం చూడగలిగితే, యేసు అని కొంతమంది, క్రీస్తు అని కొంతమంది బోధలు చేస్తున్నారండి. యేసు వేరు, క్రీస్తు వేరు అనేసి మీరు విన్నారా లేదా? ఎప్పుడైనా బోధలు వినకండి. యేసు ఒకళ్ళే, క్రీస్తు ఒకళ్ళే. యేసు క్రీస్తు అంటే బైబిల్లో కొన్ని చోట్ల క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది, కొన్ని చోట్ల యేసు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఏమండి? అన్నంత మాత్రాన యేసు అంటే ఒకళ్ళని, క్రీస్తు అంటే మరొకళ్ళు అని కాదు. కొంతమంది బోధలు ఏం చేశారు అంటే, మీరు విన్నారో లేదో, అంటే మొట్టమొదటిగా ఆయన పసిబాలుడిగా ఆ యొక్క బెత్లెహేంలో జన్మించింది యేసుక్రీస్తు వారని, యేసు అని. తర్వాత రెండో రాకడలో ఆయన మేఘారూఢుడే రాబోతున్నాడు క్రీస్తు అని చాలామంది బోధలు చేశారు ప్రియమైన వల్ల. దానికి కూడా లేఖనాలు జీవించారు, కానీ అవి సెట్ కాలేదు, సరిపోలేదు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఈ విషయంలో మనం చూడగలిగితే, దేవుడు చెప్తున్న సంగతిని ఒకసారి చూడగలిగితే, యేసుక్రీస్తు వారిని మనము ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఏమని? యేసు క్రీస్తు ఇద్దరు ఒకటని ఒప్పుకోవాలి. ఆనాడు పౌలు గారు కూడా యేసే క్రీస్తు అని, క్రీస్తే యేసు అని ఆయన లేఖనాలు చూపించి, ఎలాగా ఎన్ని విధాలుగా ఎన్నో ఆటంకాలు కలిగినాయండి పౌలు గారికి. అయినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళరా, యేసే క్రీస్తు అని ఎన్నో లేఖనాలు చూపించి, ఆధారాలు చూపించి ఆయన ఆ రోజు సమాజానికి ఆయన ప్రచురం చేశాడు, నిరూపించాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే 3 వారాలు తర్కించాడట. అంటే యేసే క్రీస్తుని ఆ ప్రజల మధ్య రుజువు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట వాళ్ళకి? 3 వారాలు. అంటే 3 వారాలు అంటే 21 రోజులు అనమాట. వారానికి 7 రోజులు కదండి ఇప్పుడు మనం లెక్కేసుకున్న. 3 వారాల పాటు ప్రియమైన వాళ్ళారా, అంటే 21 రోజు వాళ్ళతో తర్కించారంట. అంటే అక్కడ అవతల తర్కిస్తున్న వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? యేసు వేరు, క్రీస్తు వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటున్నాడు? నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి దుర్బోధ ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు మొదలైందండి? ప్రారంభం నుండే మొదలయ్యింది. ఇప్పుడు కొత్తగా వచ్చిందని కాదండి. దీనికి మరలా కొన్ని సంస్థలు, ఆ సంస్థకి నాయకులు, ఆ సంస్థలను పోషించే కొంతమంది పోషకులు. కాబట్టి విభిన్నమైన బైబిల్కి వ్యతిరేకమైన బాధలు ఆ బైబిల్కి విరుద్ధమైన బాధలు, దేవుని చెప్పని సంగతులు ఎన్నున్నాయంటే ప్రియమైన వాళ్ళరా కోకొల్లలుగా ఈ రోజు లోకంలో మనకు కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. మీరు గమనించారో లేదో, డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారు జన్మదినం అని, అది ఆ రోజు క్రిస్మస్ అని ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది, మనందరికీ తెలిసిందే. కానీ మరొక విధమైన దుర్బాధ ఏంటంటే, డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తు వారి జన్మదినం కాదు, అది ప్రవక్త అయినటువంటి బ్రహ్నహాం యొక్క పుట్టినరోజు, ఆయనే యేసు అని ఈ లోకంలో ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన వాళ్ళు మన లాలాచెరులో ఉన్నారు, మన రాజమండ్రిలో ఉన్నారు, పక్కన వేమగిరిలో ఉన్నారు, ఈ పక్కన వెంకటనగరంలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఉన్నారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిజామాబాదు దగ్గర నవీపేట అని ఊరుంటుందండి.
నిజామాబాద్కి 20 కిలోమీటర్లు నవీపేట. ఆ నవీపేట ఉన్న పక్కన కమలాపూర్ అనే ఒక కుగ్రామం ఉంది, చిన్న పల్లెటూరు. ఇంచుమించుగా ఒక 500 600 ఒక కుటుంబాలు నివసిస్తున్నవారు. అక్కడ ఈ బ్యాచ్ వెళ్ళి అక్కడ ఒక క్రీస్తు సంఘం, అక్కడ బ్రదర్ చార్లెస్ గారని సువార్త చేస్తున్నారండి. అక్కడ చిన్న సంఘం అండి. ఎంత ఉంటుందో తెలుసా అండి? మన చర్చిలో సగం ఉంటుంది అంతే, చిన్న బిల్డింగ్ అనమాట. అక్కడ ఒక 40 మంది, ఒక 50 మంది అక్కడ వచ్చి వెళ్తున్నారు. అందులో మా మేనమామ గారి కుటుంబం కూడా వెళ్తుంది. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ కూడా ఇదే బోధ అక్కడ చెప్పి పాస్టర్ గారిని కన్ఫ్యూజ్ చేసి, సంఘాలు కన్ఫ్యూజ్ చేసి ఏమైతే ఏందండి, ఆ సంఘాన్ని రెండుగా చేశారు. ఒకటి క్రీస్తు సంఘం, రెండోది బెన్హీన్ గారి సంఘం. మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని నా దృష్టికి వచ్చినప్పుడు, పౌలు గారు అయితే 3 విశ్రాంతి దినాలు వాళ్ళతో తర్కించారు, నేనైతే 3 దినాలు వాళ్ళతో తర్కించానండి. తర్కించి కూర్చోబెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రతి దానికి నేను సమాధానం చెప్పాను. కానీ నేను ప్రిపరేషన్ అయ్యి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది. మా బామ్మర్ది చెప్తే ఈ విషయం చెప్పిన తర్వాత, బావ ఇది పరిస్థితి ఉంది, సంఘం విడిపోయింది, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం, ఇది పరిస్థితి, దీని మీద నువ్వేమన్నా చేయగలుగుతావా? ఎందుకంటే ఎన్నో బైబిల్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తావు కాబట్టి నువ్వేమన్నా చేయగలుగుతావా? దేవుడు నీ ద్వారా మాకేమైనా సహాయం చేయగలుగుతాడంటే, ఏమో నన్ను ఒకవేళ అందుకే పంపించాడని చెప్పి వాళ్ళతో 3 దినాలు తర్కించానండి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. నేను మాత్రం, వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పాను. నేను 3 ప్రశ్నలు అడిగాను. ఆ 3 ప్రశ్నలకి ఇప్పటికి సమాధానం లేదు, అప్పటికి సమాధానం లేదు, ఇప్పటికి సమాధానం లేదు. కాబట్టి విడిపోయిన సంఘం, విడిపోయిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మేము ఇతని మాటలు విని మేము తప్పు చేశాము కాబట్టి మమ్మల్ని క్షమించండి, మేము మరలా మా సహోదరు దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి మరలా ఆ సంఘం ఏమైంది, ఒకటైంది. ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోయిన 15-20 మంది కూడా మళ్ళీ ఏమయ్యారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి దుర్బోధలు నేడే కాదండి, ఆనాడు ఉన్నాయి అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా చదివిస్తున్నాయి. ఎందుకనంటే క్రీస్తు సంఘాన్ని పాడు చేయాలని ప్రియమైన వాళ్ళారా ఇప్పుడైతే చాలామంది అడ్డుపడుతున్నారండి. ఇప్పుడైతే చాలామంది అడ్డుపడుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కాదండి. క్రీస్తుకి ఎప్పటి నుంచో కూడా, ప్రారంభం నుండి కూడా ఆయన ఈ లోకానికి శరీరుడిగా, మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు, ఆయన పరిచర్య జరిగిస్తున్నప్పుడే ఎంతోమంది ఆయనకి ఆటంకం చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఈ సంఘంలో ఏర్పరచబడ్డాయి అనేది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి అవకాశం వచ్చింది కదనేసి ఈరోజు చాలామంది అక్కడ వాళ్ళని అనుకూలం చేసుకుని సంఘం పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి, కానీ అది చేయడం వాక్యానుసారం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు వేరు, క్రీస్తు వేరు అనే ఒక తప్పుడు బాధలను, దానికి సంబంధించిన సిద్ధాంతపరమైన విషయాలను కూడా ప్రబోధిస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ధృవీకరించుకుంటున్నారు, వాటిని బలపరుచుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పిన మాటను మీరు విశ్వసించకండి, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటను కూడా విశ్వసించకండి. మీరు విశ్వసించేది ఎవరి మాట? బైబిల్ మాట. ఆ రోజు అదే చెప్పాను ప్రప్రథమంగా, సార్ నా మాట మీరు నమ్మవద్దు, వాళ్ళ మాట మీరు నమ్మవద్దు, మరి బైబిల్లో ఉన్న లేఖనాలు మీరు నమ్ముతారా అని సంఘాన్ని అడిగితే వాళ్ళు లేఖనాలు మీరు నమ్ముతానన్నారు. మరి ఏ లేఖనాలు చూసి మిమ్మల్ని మోసం చేశారు కదా ఏంటి అని అడిగితే ప్రియమైన వాళ్ళారా, ఆ సంఘం అంతా కూడా మౌనంగా ఉంది తప్ప సమాధానం చెప్పలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లేఖనాలు ఖచ్చితంగా మనం అవగాహన చేసుకునే పరిస్థితికి రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. కానీ 10 దాటిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, 20 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. లోకంలో స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళు దినదినము వాళ్ళు చెబుతున్న పాఠాలను వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రియమైన వాళ్ళరా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు లోకపరమైన పాఠాల విషయాల్లో. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయండి, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క దాసుల నోటి నుండి దేవుడు చెబుతున్నటువంటి ఎన్నో సంగతులను మీరు వింటున్నప్పుడు ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నారు, ఏ విధంగా గ్రహిస్తున్నారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఒక్కరే అని విశ్వసించే వాళ్ళు కొంతమంది అయితే, యేసు వేరు క్రీస్తు వేరు అని ప్రకటించే వాళ్ళు, విశ్వసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఆనాడు చాలా పోరాటం చేశాడండి. ఆయన ఓ పక్కన శ్రమలు అనుభవిస్తూ, మరొక పక్క వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తున్న వారిని లేఖనాల్లో ఉన్న ఆధారాలను చూపించి వాళ్ళు
అంటే లేఖనాల్లో ఉన్న విషయాలన్నీ కూడా దృష్టాంతాలుగా చూపించి యేసుక్రీస్తు వారిని ఎంత గొప్పగా మహిమపరిచాడు అనేది మీరు చూడాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గొప్ప సంగతిని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు యేసే క్రీస్తు అని ప్రకటించడమే కాకుండా మృతుల్లో నుండి లేచాడు అని ప్రకటించారటండి. కాబట్టి ఆనాడు చాలా మంది కూడా యేసుక్రీస్తు వారు మరణించాడు తప్ప మృతుల్లో నుండి లేవబడలేదు అని విశ్వసించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ పునరుత్థానము లేదు అనేవాళ్ళు కూడా, ప్రకటించే వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయాలని కోరుతున్నాను ఇక్కడ. కాబట్టి లోకంలో మరొక బాధ ఏంటండి, యేసు వేరు క్రీస్తు వేరు. కానీ పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నాడు, నేను మీకు ప్రచురం చేసే యేసే క్రీస్తు. నేను ప్రచురం చేసేది యేసుని, ప్రకటించేది క్రీస్తు అని అనలేదు. నేను మీకు తెలియజేస్తున్నానే, మీకు ప్రచురం చేస్తున్నానే, మీకు ప్రచురం చేస్తున్నానే, మీకు తెలియజెప్తున్నానే ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఇద్దరు వేరు వేరు కాదు, ఒకటే అని పౌలు గారు ఎంత దృష్టాంతాలుగా చెప్పిన సంగతిని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే 18వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. 18వ అధ్యాయము కైసరయ సంగపు వారిని కుశల మడిగి అంత్యొక్కకు వచ్చాను. అంటే ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా చూడగలిగేది 18వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి గురించి కాస్త కన్ఫ్యూజ్ పడే పరిస్థితులు కూడా కనబడతాయి. అపోస్తుల కార్యములు అంతటినీ కూడా అంతా కూడా మనం మొదటి అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు కూడా మనము 28 అధ్యాయాలు కూడా చదివితే యేసుక్రీస్తు వారి గురించి పౌలు పడిన ప్రయాస మనకు కనబడుతుందండి. అంటే పౌలు ఏమని విశ్వసించాడు, యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించాడు. అంతేకాకుండా మనసులో ఏమని, అంటే ఆయన బయట లోకానికి ఏమని ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడని లోకాన్ని ప్రకటించాడు. అలా ఒప్పుకున్నాడు హృదయంలో. అంటే యేసుక్రీస్తు వారు మరణించి, మనందరి కోసం మరణించి అని మృత్యుంజయుడే 3 దినాలు లేచి త్వరగా రాబోతున్నాడు, మనల్ని తీసుకుని పోతాడు అనే నిరీక్షణకు ఆధారమైనటువంటి ఎన్నో సంగతులను ఆయన ప్రకటించడమే కాకుండా హృదయం మందు ఆయన విశ్వసించాడు. అటువంటి విశ్వాసాన్ని ఈరోజు మనం ఎంతమంది కలిగి ఉన్నాం ఆలోచించండి. చాలామంది ప్రభువుని ఏమని విశ్వసించారు, ఎందుకు విశ్వసించారు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ జీవితంలో నాకు ఇది అనుకున్నానండి, ఇది జరిగింది కాబట్టి నేను యేసుక్రీస్తు వారిని ప్రభువుగా విశ్వసించాను అని చెప్తున్నారు తప్ప ఈ విధమైన ధోరణి మనకి కనబడట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాలు అంతటినీ కూడా, అలాగే పౌలు గారి యొక్క పత్రికల్లో కూడా క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధి గురించి, అలాగే సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి, క్రీస్తునందు ఏ విధంగా జీవించాలి, ఎన్నెన్ని గొప్ప సంగతులన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు రాసినటువంటి గొప్ప గొప్ప సంగతులు కూడా అపోస్తలుడైన పేతురు కూడా అర్థం చేసుకోవడం కష్టతరమైందంట. అంటే ఎంత గొప్ప సంగతులను, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పౌలు గారు కూడా ఆ యొక్క లేఖన భాగాలు, అంటే పౌలు గారు కూడా ఎవరు అనుగ్రహించాడు, ఈ లేఖనాలు ఎవరు అనుగ్రహించారు, పరిశుద్ధాత్మ దేవుడే, ఆయన ద్వారానే అనుగ్రహించబడింది. మరి పౌలు కూడా, పేతురు గారు కూడా ఎవరి చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అంటే ఈయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన చదువులేని పాముడైనప్పుడు కూడా క్రీస్తు సంఘానికి మూలరాయిగా నిలబడ్డాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. నా సంఘాన్ని నీ మీద కడతాను అన్నాడంటే అంటే అల్పులైన వారిని దేవుడు ఎంత గొప్పగా ఎంచుతున్నాడు అనే విషయాన్ని ఈ లోకంలో నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ క్రీస్తుకు నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తివే. గమనించాలని కోరుతున్నాను ప్రియమైన వాళ్ళారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఏంటి, చాలామంది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఒప్పుకుంటారు తప్ప దేవుడని ఒప్పుకోరు. మీరు విన్నారా? మొన్న ఒకసారి రక్షణ టీవీలో, ఆ రక్షణ టీవీ ఎండి గారు బెన్హార్ గారు ఒక వ్యక్తిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నాడు. వెంటనే ఆయనకి చాలా బాధ కలిగిందండి. ఇంటర్వ్యూ మధ్యన ఆఫ్ చేసి, నేను లోకంలో ఇష్టసారంగా బ్రతుకుతున్నప్పుడు నా పాప జీవితాన్ని నాకు తెలియజేసి నన్ను మనిషిగా చేసింది యేసుక్రీస్తు ప్రభులు వారు, కాబట్టి ఆయన దేవుడని నేను విశ్వసించాను, ఆయన రక్షకుడని నేను విశ్వసించిన తరువాత నేను ఒక ఛానల్ పెట్టాను. బయట వాళ్ళు ఎంతోమంది మా ఛానల్ అవకాశం అడిగారు, కానీ నేను ఒప్పుకోలేదు. చాలామంది పబ్లిసిటీకి యాడ్స్ ఇమ్మని ఆయన ప్రో చేసినప్పుడు అసలు ఒప్పుకోలేదట.
నేను అది కాదు, వ్యాపారం కోసం కాదు, నేను సత్యాన్ని ప్రకటించాలి. ఇక మా ఛానల్ ద్వారా అనేసి పెట్టి నేను యేసుక్రీస్తు దేవుడని విశ్వసించాను, రక్షకుడని విశ్వసించాను. మీరు హృదయపూర్వకంగా యేసుక్రీస్తు దేవుడని మీరు నమ్ముతున్నారు అని అడిగాడు ఆయన. ఒకే ఒక మాట. ఆయన ఏమన్నారంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను తప్ప దేవుడని నేను నమ్మట్లేదు అన్నాడు. దేవుడని ప్రకటిస్తారా అంటే నేను ప్రకటించినాను అన్నాడు. యేసుక్రీస్తు దేవుడని మీరు నమ్మనప్పుడు నువ్వు యేసుక్రీస్తు అండి దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారు, దేవుడు అని మీరు నమ్మట్లేదు. కాబట్టి దయచేసి క్షమించండి, నీతో నేను ఇంటర్వ్యూ చేయలేను అంటే అతని మనసులో ఏముంది? యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇందుకీ ఈ వ్యక్తి ఎవరంటే బొంగూరు జాన్ గారు అండి. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే ఒక సత్యాన్ని, అది ఒక సత్యంగా అతను భావిస్తున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, అది కాదు. యేసుక్రీస్తు దేవుడా కాదా అనే విషయాన్ని ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఏమని రాయబడి ఉందంటే యేసుక్రీస్తు దేవుడు అని రాయబడి ఉంది. ఏమంటే చాలామంది ఏమంటారు అంటే, యేసుక్రీస్తు దేవుడు, నేను దేవుడిని అని చెప్పుకోలేదు కదండి అంటారు. అంటే ఆయన చెప్పుకోనంత మాత్రాన ఆయన చెప్పుకోవాలా? నాకు 2 పిల్లలండి. ఒరే నేను తండ్రిని అని రుజువుపరుచుకోవాలా? నేను నా తండ్రిని తెలుసా కదా? మీ నాన్న ఎవరంటే చెప్తాడు, పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని. మీరు కూడా, మీ పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు ఎవరంటే పలానా వ్యక్తులు అని చెప్తారు. మా తల్లి అనడానికి రుజువేంటి, మా నాన్న అనడానికి రుజువేంటి అని అడిగితే ఎంత బుద్ధిహీనత ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆలోచన చేయాలని కోరుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అటువంటి బాధలు మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు విని ఒక మోసపోకండి. అర్థమవుతుందండి? అటువంటి వాళ్ళకి వందనాలు అని కూడా మీరు చెప్పొద్దని బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇదే విషయంలో మరికొన్ని సంగతులు మన దేవుని చిత్తమైతే మనం మరలా మాట్లాడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కృపను బట్టి వందనాలు. ఇగో తండ్రి, నీ కుమారుడైన క్రీస్తుని ఏమని విశ్వసించాలి అనే అంశం మీద తండ్రి కొన్ని మాటలను ప్రారంభ మాటలుగా నాన్న మొదటి భాగంగా మేము విన్నాము తండ్రి. ఇంకా అనేకమైన సంగతులు మీరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కూడా కృప చూపించమని, సహాయం దయచేయమని, నా తర్వాత మాట్లాడిన నీ దాసును కూడా మీరు బలపరిచి శ్రేష్టమైన మాటలు మాకు అందించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.